రేవంత్ రెడ్డి గారి మీద వేధించారు. ఈడీ సిబిఐ కేసులు, తర్వాత ఐటీ దాడులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని వేధించారు. కాబట్టి కానీ కేసీఆర్ గారిని ఎక్కడ కూడా కనీసం ఇంత పల్లెత్తి మాట అనలేదు, కనీసం ఆ వంక కూడా తొంగి చూడలేదు. కాబట్టి ఇక్కడ నేను స్పష్టం చేసేది ఏంటంటే వాళ్ళు ఒకటే. నేను ఒక ప్రశ్న అడుగుతా. అయితే మొన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని కలిసి మొన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి అంటే విపక్ష పార్టీలు అన్ని కలిసి తమిళనాడులో కలిసినాయి కదా. మరి అప్పుడు కలిసినప్పుడు కాంగ్రెస్ పిలిచినటువంటి పిలుపు మేరకే తమిళనాడులో పోయినాం అనేటువంటి మాట కూడా ఉంటున్నది కదా. అంటే అప్పుడు విపక్షాలు అన్ని ఒకటైనాయి కదా అనేటువంటి యాంగిల్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కూటమిలో లేదు బీఆర్ఎస్ పార్టీ, నరేంద్ర మోడీ కూటమిలోనే ఉంది. గతంలో కూడా అంతే. ఎన్డీఏ కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమి లేదు. కాకపోతే ఇండియా కూటమిలో ఉంది కానీ లేనట్టు వ్యవహరిస్తుంది, నటిస్తుంది. కాకపోతే అక్కడ విషయం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విషయంలో దక్షిణాది ప్రాంతి ధనికవంతులు అత్యంత పెద్దలు చారి గారు గౌరవనీయులు, మీరు పెద్దలు, మీరు మాట్లాడకూడదు. మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కాబట్టి నేను చెప్పలేదు. నాకు ఇచ్చిన సమయం. తమిళనాడు విషయంలో ఏంటంటే కేంద్రం అనేది దక్షిణాది రాష్ట్రాల పైన వివక్ష చూపుతుంది. కాబట్టి దీని ఉద్యమాన్ని స్టాలిన్ గారు నాయకత్వం చేపట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతుంది. కేరళ కానీ కర్ణాటక కానీ ఉంది కాబట్టి వాళ్ళ ఉనికి ప్రమాదం అయింది. కాబట్టి కేసీఆర్ గారు భారత రాష్ట్రానికి పెట్టి ఢిల్లీలో భూకంపం పెట్టి టీఆర్ఎస్ ని సమాజ్ చేసి 2022 అక్టోబర్లో సమాజ్ చేసి బీఆర్ఎస్ ను పుట్టించి మళ్ళా ఈ విషయంలో మాట్లాడకపోతే మేము రాజకీయంగా పుట్టగతులు ఉండమని చెప్పేసి వాళ్ళు రావటం జరిగింది. పాపం ఏదేమైనప్పటికీ వచ్చారు. అది కానీ అక్కడ మేము ఒకటి కాదు, ఎడముఖం పెడముఖం ఉంది. అక్కడ దక్షిణాది రాష్ట్రాల విషయంలో వారు వచ్చి ఆ భేటీలో స్టాలిన్ గారి అధ్యక్షత సమక్షం దాంట్లో సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో నిజంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం చిన్నపోవాలి. ఎందుకంటే దక్షిణ తెలంగాణకు రూపాయి లేదు, పక్క రాష్ట్రానికి తీసుకున్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీకి భయపడ్డదా, అమిత్ షాకు భయపడదా, నోరు మెదపలేదు. సరే ఈ విషయం పక్కన పెట్టండి. ఆ విషయంలో అక్కడ కలిశారు తప్ప ఎప్పుడు కూడా రేపు కేసీఆర్ గారి పైన విచారణ జరుగుతుంది. 400 పేజీలు కాళేశ్వరంలో పినాకిని ఘోష్ గారి రిపోర్ట్ బయటపడుతుంది. తప్పకుండా చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు ఉంటాయని చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేశారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయాలి. కాబట్టి తప్పకుండా వారి నమ్మకాన్ని కలిగించే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ ఏదైనా తీసుకోండి, ఆ విషయంలో కూడా రేపో మాపో వాస్తవాలు రిపోర్ట్ వస్తుంది. ఏసీబీ ఆల్రెడీ నివేదిక ఇచ్చేసింది, మేము చేయాల్సిందంత చేసినామని చెప్పింది. ఆ తర్వాత వచ్చేసి విద్యుత్ ఛార్జీల కొనుగోలులో 3.5 కొనుగోలు చేయాల్సింది 8 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఆ విచారణ కూడా దగ్గరకు వచ్చింది. అన్ని రకాల అంశాలపైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని ఎండగట్టే ప్రయత్నం, చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మేము వాళ్ళు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కూడా ఒకటి కాదు. ఆ మాట ఎవరైనా మాట్లాడితే శాస్త్రీయబద్ధంగా చెప్పాలి, మేము ఎక్కడ ఒకటైనా చెప్పాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం అశాస్త్రీయంగా మాట్లాడితే అది కుదరనట్టు ముచ్చట. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అది నాయకులు ఇప్పుడు మా బొల్లం మల్లయ్య గారు వారు ఒక బీసీ అయ్యిండు, ఎమ్మెల్యేగా గెలిచారు, మేము గర్వపడతాం. ఒకప్పుడు మా పార్టీలో ఉన్నారు యువ నాయకులు వారు. ఇప్పుడు వారి పరిస్థితి ఎవరు పక్కన పోవాలో అర్థం కాదు. హరీష్ రావు గారు పక్కన పోవాలా, కవిత గారు పక్కన పోవాలా, కేటీఆర్ పక్కన పోవాలనేది సందిగ్ధంగా ఉంది ఆ నాయకత్వంలో. కాబట్టి ఇది మాకు వచ్చిన సమస్య కాదు, ఇది మా సమస్య కాదు, బీఆర్ఎస్ పార్టీ సమస్య. వాళ్లే ప్రజల పార్టీ అంటారు కాబట్టి చర్చించుకుంటారు. తప్పకుండా అందుకే ఇవాళ మీ న్యూస్ 360 వాళ్ళు చర్చ పెట్టారు. కాబట్టి అది ఏమైనా సరే మాకు సంబంధించిన అంశం కాదు. ఎవరు పార్టీలు పెట్టినా కేఏ పాల్ పార్టీ పెట్టిండు, ఏమైంది చెప్పండి? కేఏ పాల్ పార్టీ పెడతారు, రేపు ఇంకోటి పెడతారు, కవిత గారు పెడతారు, ఇంకోటి పెట్టినా మాకు ఏం నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోతున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అప్పుల ఊపిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అమాంతం ఆర్థిక పరంగా ముందుకు తెచ్చిపోయే విధంగా గజీతగాళ్ళ లెక్క ముఖ్యమంత్రి శ్రమిస్తాడు. కాబట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాం. మానవతరాయ్ గారు వస్తా ఆచార్య గారు ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి నేను పార్థసారథి గారి దగ్గరికి వెళ్దాం. పార్థసారథి గారు ఏంటి మూడు పార్టీల నేతల మాటలు విన్నారు మీరు, బట్ చూస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమంటారు, మీరేమంటారు? మ్యూట్ లో ఉన్నారు పార్థసారథి గారు. చిదంబరం గారు నిన్న ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఒక మాట అన్నారు, ఇండియా కూటమి ఎంత బలంగా ఉందో నాకు అర్థం కావడం లేదు, అసలు ఉందో లేదో అన్నాడు సార్. ఇందాక మానవతారాయ్ గారు చెప్తూ ఉంటే తమిళనాడు కార్యక్రమానికి బీఆర్ఎస్ ని వెంట పెట్టుకుని వెళ్తారు,
కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడంలో బీఆర్ఎస్ మా వెంట ఉండాలి, బీఆర్ఎస్ ఇండియా కూటమిలో ఉందో లేదో తెలియదు కానీ ఇండియా కూటమిలో బీఆర్ఎస్ ఉంది అని అంటారు. ఇందాక ఆయన అన్నది అదే, అది ఉంది లేదు అన్నట్లు ఉంది అన్నారు. అదే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కాదు నేను అనేది. ఇండియా కూటమి వెంబడే వీళ్ళని మీరు తీసుకెళ్తున్నారు, ఇండియా కూటమిలో లేదు. ఇక మూడో విషయం, ఈడీ ఎందుకు రాదు అంటే కవిత గారు 6 నెలలు పాపం జైల్లో ఉండి వచ్చారు, ఈడీనే అరెస్ట్ చేసింది. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తను చెయ్యాలనుకున్న అజెండాని చేయడంలో విఫలమై ఇటువంటి అనవసరమైన చర్చ తీసుకొస్తోంది అని అనుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కేమో బీఆర్ఎస్ ని ఎండబెట్టుకుని తిరగాలని ఉంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలపడకూడదు కాబట్టి. అట్లని చెప్పి ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ బలోపేతం అయితే రేపు మనం గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ మీద బురద జల్లాలి. సో కాంగ్రెస్ ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంటే ఈ 3 ముక్కలాట ఆపేసి కేంద్రంలో ఏం కావాలి, రాష్ట్రంలో ఏం కావాలి, దక్షిణాది రాష్ట్రాల్లో ఏం కావాలి అన్న విషయంలో కాస్త బాగుంటుంది. లేదంటే చిదంబరం గారు ఈరోజు కాస్త ఆవేదన వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. ఇక మానవతారాయ్ గారు చెప్పినట్లు ఇది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. ఈ వీళ్ళ ముగ్గురి మధ్య గతంలో 2 మధ్య విభేదాలు అన్నారు, ఇప్పుడు కవితని చేర్చారు, ముగ్గురు మధ్య విభేదాలు ఉన్నాయి, 3 ముక్కలు అవబోతోంది. అది మనం గత 7-8 సంవత్సరాలుగా ఈ మాటల్ని చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు పెద్దగా ఆ కుటుంబంలో విభేదాలు బహిర్గతమైనట్లు లేదా వచ్చినట్లు ఎక్కడా కూడా వార్తలు లేవు. విభేదాలు ఉండొచ్చు సహజంగా నాయకుల మధ్య. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి అందులో కార్యకర్తగా ముందుండి నడిపించిన వ్యక్తి. కేటీఆర్ కవితలు ఉద్యమం సమయంలో వెనక్కి వచ్చి పార్టీని నడిపించిన వ్యక్తులు. ప్రతి ఒక్కళ్ళకి వ్యక్తిగత ఆకాంక్షలు ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఒకటిగా ఉన్నారు. కొంత అసంతృప్తి ఏమైనా ఉంది అనేది, లేని అసంతృప్తిని ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి, అంటే ఇక్కడ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా వ్యవహరిస్తోంది అని అనిపిస్తోంది మనకి. గందరగోళం క్రియేట్ చేయడం మినగా ఇక్కడ చేస్తున్నది ఏం లేదు. బీఆర్ఎస్ లో ఇటువంటి అపవాదులు సృష్టించి ఏదో ఎమ్మెల్యేని తీసుకుందాం, నాయకుల్ని తీసుకుందాం అని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రయత్నిస్తుంటే ఇంతవరకు పెద్దగా సక్సెస్ అయినట్లు మనకు కనిపించట్లేదు. సో రేపు విచారణలు ఏం చేస్తారు అన్నది ఇప్పటికే కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటోంది, మిగతా వాళ్ళు ఎంక్వైరీలు జరుగుతాయి తేలుతాయి కదా. దీంట్లో మీ పార్టీలకు ఆసక్తి ఏంటి అనేది ఇక్కడ సమస్య. రైట్, వద్దాం సార్, మనం ఈ డిబేట్ ఇట్లా కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వస్తా మానవతారాయ్ గారు మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి బొల్లమల్లయ్య దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత డీటెయిల్స్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్,
ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన VVIT University, absolute discipline, absolute education. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన VVIT University, absolute discipline, absolute education. ఇంటర్మీడియట్ CEC విద్యార్థులకు CEC తో పాటు CMA ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు CMA ఫౌండేషన్ బోధన మాస్టర్ మైండ్స్. మన VVIT University, absolute discipline, absolute education. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, MPC, BIPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. పెట్రోల్ వ్యాపారము అని అంటే పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ గుర్తొస్తుంది. సోలార్ పవర్ అంటే అంబానీ గుర్తొస్తాడు. అదానీ అంబానీలు పెట్రోలియం బిజినెస్కు, సోలార్ పవర్ బిజినెస్కి మారు పేరైతే ఈరోజు మా ఆడపడుచులకు మీకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం ఇచ్చే నారాయణపేటలో నూతనంగా ఆడబిడ్డల చేత వెల్కమ్ బ్యాక్. యూ వాచింగ్ న్యూస్ 367 PM స్పెషల్ డిబేట్. రైట్, నేను మల్లయ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లయ్య గారు, సార్ ఇందాక చూస్తుంటే 3 పార్టీల నేతలు చాలా క్లియర్, మిగిలిన 2 పార్టీల నేతలు స్ట్రైట్ క్వశ్చన్స్ మీ మీద తోస్తారు. మీరేమంటారు ఇప్పుడు? అంటే ఇంటర్నల్ ఇష్యూ అయినప్పటికీ కూడా నిప్పులేందే పొగరాదు అని అంటూ ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు మల్లయ్య గారు, మ్యూట్లో ఉన్నారు సార్. రఘునందన్ రావు గారు అనేది మనం ప్రత్యక్షంగా చూసినాం. అనేక సందర్భాలలో వీరికి వారికి తోడుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీరిద్దరి మధ్యలో కంట్లో నలుసుగా ఈ రోజు ప్రజాబలం ఉండి తెలంగాణ సాధించిన పార్టీగా, పరిపాలన అందించిన పార్టీగా గత ప్రభుత్వంతో ఈనాటి ప్రభుత్వం వైఫల్యాలు చెందిన ఈ కాంగ్రెస్ సర్కార్తో పోల్చుకున్నప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి కాలమే స్వర్ణయుగంగా ఉంది. రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ఏ రకంగా రాజకీయంగా ఎదుర్కోలేని ఈ 2 పార్టీలు మూకుమ్మడిగా దాడి చేయడానికి కథనాలు రాపియటం, భవిష్యవాణి నిలిపియటం తప్ప దీంట్లో జరిగేది ఏమి లేదు. ఇంతకుముందు మామూలుగా పెద్దలు పార్సాద్ గారు అన్నట్టు ఈ ఊహాగానాలు ఈరోజు కొత్త కాదు. అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఇటువంటి ఊహాగానాలతో కథనాలు, కుటుంబంలో చీలికలు, పేలికలు అని చెప్పేసి అనేక రకమైన కథనాలు చేసిన సందర్భాలు ఇవాళ కొత్త కాదు. కాబట్టి వాళ్ళు ఎన్ని కళలు కన్నా ఎటువంటి అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా అది జరిగే పని కాదు. ఎందుకంటే కేసీఆర్ గారి మాట శిరోధార్యం అని చెప్పేసి అందరూ కూడా అంటారు. అందరూ కూడా వారి మాటలు కాదని ఎక్కడికి పోయేది ఉండదు, ఏం జరిగేది ఉండదు. కాబట్టి ఇప్పుడు లేనిది అధికారం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు పెత్తనాల కోసం ఎవరు ఆరాటపడట్లే. రేపు మళ్ళీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ రావాలి, ఈ తెలంగాణ ఏ లక్ష్య సాధన కోసం అయితే సాధించినామో ఆ లక్ష్యం నెరవేరాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజలకి మేలైన సేవలు అందించాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి నాయకత్వం అంతా కోరుకుంటున్నారు తప్ప ఇందులో ఆధిపత్య పోరు అనేది లేదు. పదవుల పంపకాల గురించి ఆరాటం లేదు. కేవలం వీళ్ళు మమ్మల్ని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇటువంటి అబండాలు వేసే ప్రయత్నమే తప్ప ఇది ప్రజలు కూడా ఎవరు స్వీకరించట్లేదు. ప్రజలలో చర్చలు లేదు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కాలక్షేపం కోసం మాట్లాడుకుంటున్న మాటలే తప్ప మాకు అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తలెత్తదు.
అంటే ఇందాక మానవతారాయ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు కేటీఆర్ గారి వర్గం వైపా, హరీష్ రావు గారి వర్గం వైపా, లేదా కవిత గారి వర్గం వైపా అనేటువంటి మాట అడిగారు. మీరు ఇంతకీ ఏ వర్గం వైపు ఎటు వెళ్తున్నారు? వారు మేము అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటోళ్ళం అండి. కేసీఆర్ గారు నాయకత్వంలో హరీష్ రావు గారు పనిచేస్తారు, కేటీఆర్ గారు పనిచేస్తారు, కవిత పనిచేస్తారు, నేను పనిచేస్తా. అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ పనిచేసేది. ఇప్పుడు కొత్తగా ఈడ అటు పోవాలన్నా కాంగ్రెస్ లో మాదిరిగా ఈ గ్రూప్ రాజకీయాలలోనో ఆ నాయకుడినో ఈ నాయకుడినో అనేది బీఆర్ఎస్ లో ఉండదు. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఒకరి నాయకత్వంలోనే పనిచేస్తుంది. అది కేసీఆర్ గారి నాయకత్వం శిరోధార్యం అందరికీ కూడా. ఇందులో వేరే కొత్తగా సరే మా సోదరుడు నా మీద అభిమానంతో అంటుండో లేకపోతే ఇంకో రకంగా అంటుండో అది వేరే విషయం, కానీ మాకు అటువంటి అవసరం పడదు. ఆ సందర్భం బీఆర్ఎస్ పార్టీలో రాదు. కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో అందరికి నాయకుడు, వారి నాయకత్వంలోనే అందరూ పనిచేస్తారు. వారి మాటే శిరోధార్యం. రైట్. మానవతారాయ్ గారు ఇందాక బ్రేక్ కి ముందు కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎస్, చిదంబరం గారి వ్యాఖ్యల గురించి పార్థసారథి గారు చెప్పారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి, అది ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి 100 లోక్సభ స్థానాలు. అసలు బలమైన పార్టీనే కాంగ్రెస్. ఇలా రాహుల్ గాంధీ ఒక మాట అంటే కులగన్న అంటే అర్బన్ నక్సలిజంతో పోల్చిన బీజేపీ ఇలా కులగన్నకు ముందుకు వచ్చింది. కాబట్టి నీ కులం ఏంది, నీ మతం ఏంది చెప్పు రాహుల్ గాంధీ అన్న వాళ్ళు ఇలా కులగన్న ముందుకు వచ్చారు. దట్ ఈస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. సరే అది వదిలిపెట్టేది. ఇక్కడ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు కవిత గారు సోది చెప్పించుకోవటం, ముఖ్యమంత్రి అని చెప్పించుకోవటం, ఇవన్నీ కూడా వీడియోలన్నీ కూడా ట్రోల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా సత్యాలు, వాస్తవాలు. ఇవన్నీ కూడా అంటే ఎవరు దారి వాళ్ళు చూసుకుంటున్నారు, వెతుక్కుంటున్నారు. హరీష్ రావు గారు ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇది చెప్పాలంటే అది రజతోత్సవ సభ అని పెట్టుకున్నారు. సరే టీఆర్ఎస్ పుట్టి 22 అక్టోబర్ 5 చంపేశారు. అది సంస్మరణ సభ, అది రజతోత్సవ సభ, లేకుంటే వాళ్ళ ఇష్టం, అది ఏ పేరైనా కానీ. అయితే ఆ సభల నుంచి ప్రారంభమైంది, ముసలకం మొత్తం కూడా మొదలైంది. హరీష్ రావు గారి ఫోటోలు లేవు. ఏ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో సైతం కవిత గారి ఫోటోలు లేవు, హరీష్ రావు గారి ఫోటోలు లేవు. ఎందుకంటే హరీష్ రావు గారు మాకు ఉద్యమం నుంచి కాదు, ఎవరు ఫోటోలు పెట్టాలనేది మీరు కాదు కదా నిర్ణయించేది. మా రాజకీయ పార్టీగా మా పార్టీ నిర్ణయం అది. మీరు కాదు గవర్నమెంట్ ప్రోటోకాలా. నేనేమంటున్నా అంటే ఇది జరుగుతుంది, చర్చ జరుగుతుంది, అక్కడి నుంచి ప్రారంభమైంది అని చెప్తాను నేను. ఎవరు ఫోటోలు పెట్టాలనేది నిర్ణయించేది దూరంగా పెట్టుకుంటే ఇక్కడ మనం చర్చించే అంశాలు అనుమానాలు కాదు, బలపడుతున్నాయి ఇక్కడ. అదే విధంగా నిన్న ఇలా పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ లో మీ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, తర్వాత నీటిపారుదల శాఖ చైర్మన్ గా మాజీ చైర్మన్ అయినటువంటి జర్నలిస్ట్ వి ప్రకాష్ గారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అది చిన్నబుచ్చుకున్నారని దేశపతి శ్రీనివాస్ గారు అన్నారు. నిజంగానే హరీష్ రావు గారు చిన్నబుచ్చుకున్నారంటే ఆయన అంటున్నారు, ప్రకాష్ గారు నారాజ్ అయ్యారంటున్నారు. కాబట్టి చిన్నబుచ్చుకున్నా నారాజైనా ఇక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే అక్కడ వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, జరగబట్టే ఇంత చర్చ జరుగుతుంది. బాహాటంగానే ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతాడు, బాహాటంగానే ఒక మాజీ నీటిపారుదల శాఖ చైర్మన్ మాట్లాడుతాడు. ఆ పార్టీ సంస్థాగత నుంచి ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ప్రముఖులు, మేధావులు, వీళ్ళే మాట్లాడుతున్నారు. నిజంగానే ఉన్నాయి. హరీష్ రావు గారిని ప్రసన్నం చేసుకోవడానికి కేటీఆర్ పోయిండు అనే అంశాలు ఈ రోజు కూడా బలపడ్డాయి కదా. కాబట్టి ఎంత దాచినా ప్రయోజనం లేదు. మా సోదరుడు దాచే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీలో. ఇక్కడ చర్చ పెట్టారు కాబట్టి చర్చలో నేను ఒక వాస్తవ అంశాలు శాస్త్రీయబద్ధంగా, నేను అబద్ధం ఆడలేదు, వాస్తవాలు చెప్తున్నా. నేను చెప్పే అంశాలు కూడా దగ్గరగా ఉన్నాయి, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. వాస్తవమే, అది దగ్గరగా కాదు. కాబట్టి మీరు ఎన్ని కంట కప్పుపుచ్చినా మల్లా యాదవ్ గారి చర్చలో ఇది మాత్రం రేపు చూడండి భవిష్యం అని అంటారు కదా, ఇలా భవిష్యత్తు చెప్పించుకునేది వాళ్ళు, సోది చెప్పించుకునేది వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత జనాలు ఏం చెప్తున్నారంటే తప్పకుండా ఇది 3 ముక్కలు అవుతుంది. అగ్నిపర్వతం అంటాను నేను. అగ్నిపర్వతం బద్దలవటం ఖాయం, 3 ముక్కలు కావటం ఖాయం. చూద్దాం మళ్ళీ ఒకసారి న్యూస్ 360లో మళ్ళీ ఒకసారి చర్చకొద్దాం. మన పారసాదరి గారు ఉంటారు, మన సోదరులు బీసీ మాజీ చైర్మన్, మాజీ కమిషన్ మెంబర్, జాతీయ అన్నగారు సీనియర్, వారంటే గౌరవం మాకు, అందరూ చర్చించుకుందాం. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కల ఆటలో ఆగమవుతుంది అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు మానవతారాయ్ గారు. ఆచార్య గారు, ఇప్పుడు ఇంతకుముందు మానవతారాయ్ గారు మాట్లాడింది బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే. నేనేమంటున్నానంటే ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు.
ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు మొదటి నుంచి కూడా. ఏ నాడు కూడా టిఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి అలయన్స్ అయి నిలబడ్డ పరిస్థితులు లేవు. కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి అనేక సందర్భాలలో. యూపీఏ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ఇండియా కూటమి కావచ్చు, అనేక మీటింగ్లలో మా మీద వ్యతిరేకతతోటి అది మా పార్లమెంట్లోనేమో రైతు బిల్లులకు సపోర్ట్ చేసి మళ్ళీ పోయి వాళ్ళతోటి కూర్చొని మీటింగ్లు పెట్టిండు. మీరు చూడండి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేకే ఎప్పుడు కాంగ్రెస్ మీటింగ్లకు పోయి కూర్చునేది. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక ఆయన పర్మనెంట్ కాంగ్రెస్ లో పోయి కూర్చున్నాడు. ఈయన మధ్యవర్తిత్వం వహించిందే ఈయన అప్పుడు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 8 రూపాయలకు యూనిట్ లెక్కన తీసుకున్నారు, 6 రూపాయలకు తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంతకు తీసుకుంటున్నారో చెప్పండి. మీరు తీసుకుంటున్నది ఎంత? మీరు ప్రజలకు దాన్ని బహిర్గతం చేయాలి. తీసుకున్నటువంటి దాని మీద మీరు ఎంక్వైరీ రిపోర్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో ఉన్నది 2 ఏళ్ల సంది మీరు కాలయాపన చేస్తుండేది. మరి దీని మీద మీకు క్లారిటీ రావాలి. మీరు అన్నారు ఎస్సీ భూముల మీద రఘునందన్ రావు బండి సంజయ్ అంటే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినామని అంటున్నాడు. ఎవరు? మల్లన్న. నేను అంటున్నా, అసలు ఆ ఎస్సీసీ భూముల మీద పోరాటం చేసి కొట్లాడి మొత్తం ఢిల్లీ పోయి కంప్లైంట్ ఇచ్చిందే మేము. మీరు సపోర్ట్ చేయకుండా కూర్చొని ఎప్పుడో అప్పుడు ఒకసారి ఆయన హరీష్ రావు లేకపోతే ఈయన కేటీఆర్ మాట్లాడింది తప్ప దాని మీద ప్రత్యక్ష యుద్ధం చేసింది మేము, ఓటుకోయింది మేము, ఎన్ని విధాలుగా కష్టపడ్డది కూడా మేము. ప్రజలకు కూడా తెలిసే ఇవాళ మామూలు అంటాడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినామని అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు గమనిస్తున్నారు. విశ్లేషకులు పెద్దలు మన పాఠశారథి గారు గమనిస్తారు. దాని మీద క్లారిటీ ఇవ్వమనండి. మేము నిజంగానే రేవంత్ రెడ్డికి అనుకూలంగానే బీజేపీ వ్యవహరించిందని. అయితే ఈరోజు ఇంకొక మాట మానవతిరాయ్ గారు ఏమన్నారంటే, మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం, ఇలా మాకు పోటీ లేదు. ఇక మేము ఏం చెప్పాలి దీని మీద? నాకైతే ఇక నాకు అర్థం కూడా అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదని మాట్లాడితే ఇక నేను ఎన్ని హామీలు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఇక ఆయనకే ఇచ్చి పెడతా. ఆయన చదువుకున్నటువంటి ఓ యువ నాయకుడు. ఇక నేను ఏమి ఇచ్చిండు ఏముంది? ఇలా కాంగ్రెస్ పరిస్థితి దేశంలో ఎట్లుందో దాని మీద నువ్వు అబ్జర్వేషన్ చేయి. నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీని ఇవ్వడం నమ్ముతున్నాడు స్టేట్లనా? హర్యానా, మహారాష్ట్ర, లేకపోతే ఎక్కడెక్కడ పోతే కూడా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీని ఈడ కూడా ఆ కన్ను లొట్టబోయినట్టు ఆ కర్ణాటక వచ్చింది. మేము ఇక్కడ ఈ రాజగోపాల్ రెడ్డి నిలబెట్టి మేము ఓడిపోయేటాలకు ఇక కేసీఆర్ మీద ఉన్న కోపం అంతా ఏదో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం వచ్చింది. దాన్ని మీరు ఎట్లా నడుపుతున్నారో ప్రజలు మీ వీడియోలు చూస్తే చెప్తున్నారు. మీ పాలన ఎట్లుందో ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. మీకు వాళ్ళ ప్రజల భాష, ఇది కేసీఆర్ భాష, అది రేవంత్ రెడ్డి భాషలో చెప్తున్నారు. అయినా మీకు అర్థమైతే లేదు. ఇది గ్రాంధిక భాష కాదు, లేకపోతే పొలైట్ గా మాట్లాడతలేరు ప్రజలు. మీరు ఇద్దరు మాట్లాడే మాటలకు మంచి జవాబు ఇస్తున్నారు. ఆ మాటలు చూసినా మీకు అర్థం కావాలి ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా జవాబిస్తున్నారని. ఇంకా మేము హామీలు నిలబెట్టుకున్నామని మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం? నేను ఒక్కటే ప్రశ్న, 10 ఏళ్లలో హరీష్ రావు ఇంటికి ఎన్నడన్నా కేటీఆర్ పోయిందా? ఏ సందర్భంలో అది ఏమన్నా ఎక్స్పోజ్ అయిందా? ఇవాళ పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన నేను ఏం పోతలేను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇక్కడనే ఉంటాను ఆయన చెప్పిండు. మళ్ళా ఏమైందో ఏం సంగతో మళ్ళీ ఆయన ఇంటికి ఈయన పోయిండు. దీని మీద అనుమానం పోతేంది ఉంటేంది. ఆ పార్టీ అందులో 3 సమర్థులైన నాయకులే ఉన్నారు. హరీష్ రావు కూడా ఆయన పార్టీని నడిపే నాయకుడే, కవిత కూడా సరిపోని డబ్బులు ఉన్నాయి వాళ్ళ 3 దగ్గర, ఏం బాధలేదు. ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీని రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు హరీష్ రావు అని అంటూనే ఉన్నారు. ఇక అలా జాగృతం చేసుకుంటా ఆమె తిరుగుతుంది. తప్పులేదు. అంటే ఆచార్య గారు మీరు అంటున్న మాట ప్రకారం టిఆర్ఎస్ కేటీఆర్ కి కాదు, తెలంగాణ ఉద్యమం కొరకు వచ్చింది, ఉద్యమం అయిపోయింది.
ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నారు. అది పలిగేది ఖాయం, ఇయ్యాలో రేపో ఎప్పుడో పలిగేది ఖాయం. అది దాంట్లో ఎవరు నేను చెప్పేది కాదు. నా అభిప్రాయం నేనైతే స్పష్టంగా చెప్తున్నా. మొత్తం మీద కేసీఆర్ ఎప్పుడైతే రాజ్యోత్సవ సభలు పెట్టిండో ఇక అక్కడ సభలు ఇక్కడ మండలు నడుస్తూనే ఉన్నాయి. అది ఏం నడుస్తున్నాయి అనేది ఇక మల్లాన చెప్పాలి, కానీ ఇప్పుడు మల్లాన కూడా చెప్పేటట్లేదు. రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు యు. ఒకసారి పార్సార్ దగ్గరికి వెళ్దాం. పార్సారథి గారు, అంటే మిమ్మల్ని ప్రశ్న అడిగే కంటే ముందు మీరు ఆల్రెడీ విన్నారు ముగ్గురు నేతల మాటలు. అయితే ఇక్కడ చాలా స్ట్రైట్ క్వశ్చన్. బీఆర్ఎస్ ఏమో కేటీఆర్ గారికి, టీఆర్ఎస్ ఏమో హరీష్ రావు గారికి, జాగృతి ఏమో కవిత గారికి. ఈ మూడు ముక్కలు ఇట్లా ముందుకు పోతుంది అన్నట. మల్లయ్య గారి ముందు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి. రైట్ పార్సారథి గారు, మీరు కంక్లూడ్ చేస్తే సార్ దగ్గరికి వెళ్దాం. మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు. బిఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి మీరు చెప్పిందే జరుగుతోంది. హరీష్ రావు గారు ఎప్పుడు పార్టీ వ్యవహారాలని ముందుండి నడిపించారు. ఆ తర్వాత పార్టీలో కేటీఆర్ జాయిన్ అయిన తర్వాత కేటీఆర్ పార్టీని నాయకత్వం తీసుకున్నారు. కవిత తనకంటూ తన స్పేస్ ని క్రియేట్ చేసుకుంది. ఇది ఈ రోజు జరిగిన అంశం కాదు. ఉద్యమం సమయం నుంచి వీళ్ళ ముగ్గురు మూడు రకాలుగా ఆ ఉద్యమానికి టిఆర్ఎస్ కానీ బిఆర్ఎస్ కానీ పనిచేశారు. వీళ్ళ ముగ్గురు ఎవరి స్పేస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదేమి కొత్తగా వచ్చిన అంశం కాదు కదా. హరీష్ రావు గారు బిఆర్ఎస్ పెట్టిన నాటి నుండి బిఆర్ఎస్, ఆ రోజు టిఆర్ఎస్, ఈ రోజు బిఆర్ఎస్, ఆ పార్టీకి ఆయన మొట్టమొదటి రోజు నుంచి పనిచేస్తున్న వ్యక్తి. తర్వాత కేటీఆర్ జాయిన్ అయ్యారు, తర్వాత కవిత జాయిన్ అయ్యారు. కవిత తనదంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు గారు కొన్ని పద్ధతుల్లో నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో కొంత వర్క్ డివిజన్ ఉండేది. కేటీఆర్ గారు ఎప్పుడు అర్బన్ ఏరియా చూశారు, అది ఆయన రూరల్ ఏరియాస్ చూశారు. ఈ డివిజన్ ఉండేది. ఇదేమి ఈ రోజు కొత్తగా ఏర్పడిన డివిజన్ కాదు. కాకపోతే ఇక్కడ నా ప్రశ్న కాంగ్రెస్ బీజేపీలకి ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ఒక చిన్న పార్టీ, తెలంగాణ లాంటి ఒక చిన్న రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఉన్న పార్టీ. మీ ఇద్దరికి అంటే కాంగ్రెస్ పార్టీకి నేను చేసింది చెప్పుకొని ముందుకెళ్ళాలని ఆ విషయాల మీద చర్చ చేయకుండా, ఆ విషయాల మీద మాట్లాడకుండా, బీజేపీ నేనేం చేశానని చెప్పుకొని చేయకుండా, మీ ఇద్దరికి ఈ చిన్న పార్టీ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఆ పార్టీని నాశనం చేయాలన్న ఇంట్రెస్ట్ ఏంటి? ఆ పార్టీలో ఏం జరిగినా చర్చించాలన్న ఇంట్రెస్ట్ ఏంటి? బీజేపీ రాష్ట్రంలో చర్చించరా? బీజేపీలో ఏదైనా జరిగినప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు పదే పదే ఈ అంశాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. మహేశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడింది ఆయనే కదా, మూడు ముక్కలాట కూడా. కాదా చెప్పండి, మూడు ముక్కలు లేవా చెప్పండి. అవునండి, గత 10 ఏళ్ళుగా ఉన్నాయి కదా మూడు ముక్కలు. ఇప్పుడు ప్రజల పార్టీ అన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు దాని మీద చర్చల్లో మంచి చెడ్డ జరుగుతుందా లేదా? మీకెందుకు అంటే బీజేపీలో ఏదైనా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడరా? బీజేపీలో జరిగినప్పుడు ఏం మాట్లాడాలి? ఇంతకు ముందు ఏమన్నాడు? అద్వానీ గారిని పక్కకెట్టిండ్రు, నాయుడు పక్కకెట్టు కానీ మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు 95 ఏళ్ళు ఉన్నా కూడా పదవి ఉండాలి అనేటువంటిది బీజేపీలో లేదు. అది ఇప్పుడు బీజేపీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి గారు నేననేది మహేశ్వర్ రెడ్డి గారికి కేంద్రంలో కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా చేయాలి, రాష్ట్రంలో చేయాలి. ప్రధానంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తున్నప్పుడు ఏదో కావాలని బీఆర్ఎస్ మీద కొన్ని సందర్భాల్లో దాడి చేసి అసలు విషయాల్ని మరుగున పరిచేలా మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీ సార్, అది ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. వాళ్ళకు యుద్ధం మీద లేదు, జనం మీద లేదు, కాల్పుల మీద ఉండదు, వాళ్ళకి ఏముండదు. వాళ్ళు ఇప్పుడు ఇంటి సమస్య వచ్చింది కాబట్టి ప్రజలలో అది వచ్చింది. ఏనాడన్నా 10 ఏళ్ళన్నా మీరు చూసిరా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయింది? ఎప్పుడన్నా మీరు చూసిరా? మీ అనుభవం మీద చెప్పండి మాకు. ఎన్నో సందర్భాలలో వేరు అని ఇలా పేపర్లలో వచ్చింది అంతే గాని ఎన్నో సందర్భాలలో వేరు. వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళ దూరం వల్ల ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, పరామర్శ కోసం పోయినరు. ఇవాళ పేపర్లలో రావచ్చు ప్రత్యేకంగా.
అంటే మల్లయ్య గారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన ఇంటికి ఈయన వెళ్ళడం మ్యాటర్ కంటే కూడా ఎక్కువగా ఆ 2 గంటలు ఏం డిస్కషన్ నడిచింది అంటే తండ్రికి ఆరోగ్యం బాగాలేక మాత్రమే వెళ్ళి అక్కడ వరకే ఉంటే బాగానే ఉండేదేమో కానీ ఆ 2 గంటలు సైలెంట్గా అంటే ఓవైపు కవిత గారి స్టేట్మెంట్స్ ఓవైపు హరీష్ గారి స్టేట్మెంట్స్ వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో కవితే సీఎం అనేటువంటి మాట వినిపిస్తూ ఉన్నటువంటి ఈ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేటువంటిది ఇక్కడ రప్చర్కి క్రియేట్ అవుతా ఉంది తెలంగాణ రాజకీయాలు స్పెషల్ తప్పు ఇంటికి పోతే 2 గంటలు ఉండటం తప్పు ఇది ఎక్కడదండి మామూలుగా వాళ్ళు ఎవరైనా ఒక నాయకుడు ఇంటికి పోయినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడటానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి మాట్లాడటానికి నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద డిస్కషన్ ఉంటుంది మన పోరాట పంద ఏ రకంగా ఉండాలనేది ఉంటుంది గత అనుభవాలు ఉంటాయి గత జ్ఞాపకాలు ఉంటాయి ఇవన్నీ చర్చించుకోవడానికి మామూలుగా సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది ఆ చర్చ జరిగినప్పుడు 2 గంటలు కావచ్చు 20 గంటలు కావచ్చు దానికి ప్రత్యేకంగా కారణం ఇదే అని ఎట్లా చెప్తాము మా పార్టీ భాగంగా వారన్నా రావచ్చు మీరన్నా పోవచ్చు ఏం జరిగిన పార్టీ అంతర్గతం అంటారు వీరైతే ఫైనల్ గా డెఫినెట్ గా వేరే ఇప్పుడు వారు దగ్గర బంధువులు కూడా బాబామధులు కృష్ణార్జున్ లాంటి వాళ్ళు దాంట్లో ఏదో అంతర్గతంగా ఏముంటది మామూలుగా మాట్లాడుకొని కృష్ణుడు ఎవరు అర్జునుడు ఎవరు చెప్తే మాకు అర్థమవుతుంది మీకు అది అర్థం కాకుండా ఎందుకుంటారు మామూలుగా ప్రజాక్షేత్రంలో గారు బీజేపీకి కాంగ్రెస్ ఎక్కువ ఉంది కృష్ణార్జునులు ఎవరో కావాలని ఎవరో ఇప్పుడు ఆయన కృష్ణార్జునులు అన్నాడు అన్నప్పుడు ఎవరు దాంట్లో కృష్ణుడు ఎవరు అర్జునుడు ఎవరు తెలిస్తే బాగా ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవద్దా అండి ఏమన్నా చెప్పిండు కదా ఆల్రెడీ మామూలుగా అవసరం అనుకుంటే కేటీఆర్ నాయకత్వాన్ని నేను ఒప్పుకుంటా అని బహిరంగంగానే నాయకత్వం ఎవరికంటే మేము ఏం వద్దంటలేము మీరు మంచిగా ఉండాలి మీ పార్టీ మంచిగా ఉండాలి మీరు బాగానే ఉండాలి కృష్ణుడు ఎవరు అర్జునుడు ఇది చెప్పండి మాకు అరే ఇప్పుడు ఇంతగానం ఇంత ఓపెన్ గా చెప్తే ఇంకేంటిది నాకు అర్థం కాదు కేటీఆర్ గారికి అధికారం ఇచ్చినా పెత్తనం ఇచ్చినా నేను పని చేస్తా అని చెప్పిండు అంటే కృష్ణుడు లెక్క తప్పకుండా మామూలుగా అర్జున్ మాదిరిగా నడిపిస్తాడు కదా మాకు అట్లా అనిపిస్తలేదు అర్జునుడు కర్ణుడిని ఎట్లయినా ఇక కథం పెడతారు మాకు అట్లా కనపడుతుంది కృష్ణుడేమో కేసీఆర్ అనుకుంటున్నాం మేము సార్ ఇంతకీ అర్జునుడు అది కర్ణుడు ఎవరైతారు సార్ అట్లా ఆచార్య గారు మీరు అట్లా చరిత్రను ఎట్లాంటి తిప్పొచ్చు మరి మామూలుగా మీరు తిప్పడానికి మతాన్నో కులాన్నో పెట్టుకొని మామూలుగా నడిపిస్తున్నారు దేశాన్ని నడుపుతున్నాం మేము కులం నడుపుతున్నాం మేము ఇంటి పార్టీ మాది ఒక కులానికి సంబంధించిన మాది ఇంటి పార్టీ రైట్ ఒక్కసారి ఆచార్య గారు కలిసి పెట్టుకున్న ఇంటి పార్టీ ఇది ఆచార్య గారు ఒక్క నిమిషం నేను ఒకసారి మానవతరాయ్ గారి దగ్గరికి వెళ్దాం మానవతరాయ్ గారు ఇప్పుడు ఆచార్య గారు కుటుంబ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ ని నేనేమంటున్నా దేశవ్యాప్తంగా ఉత్తరాది దక్షిణాది వరకు 25 కుటుంబాలు పైనే ఉన్నాయి ఒక డైనాసిటీ సామ్రాజ్యాలు ఉన్నాయి బీజేపీ రాజ్నాథ్ సింగ్ ఆయన కొడుకు యడియూరప్ప ఆయన కొడుకు తర్వాత మాధవరావు సింధియా ఆయన కొడుకు లేదా వసుంధర రాజా ఆమె వాళ్ళ వారసురాలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి ఇక అది అనవసరమైన విషయం ఇక్కడ ఇది ఎట్లుందంటే ఇప్పుడు చెప్పులో ఉన్న రాయి చెవులో ఉన్న జోరీగా ఇంట్లో ఉన్న పూర్వ అంతింత గాదయ విశ్వదాది రామయ్య అన్నట్టుంది బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కథ కాబట్టి మన బొల్లం మల్ల యాదవ్ గారు ముఖ్యమైన పోస్టులు ఏంటనేది తెలుసుకో మా పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు చెప్పండి ఎక్కడ కుటుంబం అయితే మన్మోహన్ సింగ్ నరసింహరావు ఉన్నాడు సంజీవరావు అధ్యక్షుడు చేసినాం మీరు కూడా అద్వానీ ఏం చేశారు అధ్వానంగా మార్చేశారు పక్కన పెట్టారు చెప్పి ఆయన ఇక్కడ జరిగేది ఏంటంటే చర్చ బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు అంతర్గత కుమ్మలాటల గురించి మనం జరుగుతున్నాం మనం బీజేపీ కాంగ్రెస్ గురించి అప్పుడు కుటుంబం గురించి మాట్లాడదాం ఆ అంశం వేరు కాబట్టి ఇక్కడ ఇంటి పోరు కాబట్టి ఇంటి పోరు అనేది అంతా ఇంత ఉండదు అది ఇంకో విషయం ఏం చెప్తానంటే పొద్దున జరిగిన డిబేట్ లో ఇదే దేశపతి శ్రీనివాస్ గారు ప్రకాష్ గారు ఇంకో అంశం ఏం చెప్పారంటే రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు గారికి మంత్రి పదవి కూడా పక్కన పెట్టారు కావాలని కేసీఆర్ గారు పక్కన పెట్టారు పక్కన పెడితే హరీష్ రావు గారు అడిగిన మాట వాస్తవం అప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది చర్చలు జరిగినాయి అందులో హరీష్ రావు గారికి సంబంధించిన టికెట్లు ఎక్కించిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఎక్కడ వేరుపడతారని చెప్పి చాలా జాగ్రత్తగా ఉన్నారు అప్పుడు
ఆ తర్వాత మళ్ళీ నష్ట నివారణ కోసం ఏం చేశారు, మళ్ళీ తిరిగి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. ఈ విషయం నేను చెప్పింది కాదు, ప్రకాష్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు స్పష్టంగా ఇందాక ఇప్పుడు కూడా లైవ్ నడుస్తుంది చూడండి మీరు కూడా. అదే విధంగా మళ్ళా మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు వీళ్ళంతా సమావేశమైనప్పుడు అందరు నాయకులు ఉన్నప్పుడు ప్రకాష్ గారు ఉన్నట, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నట, మీరు హుందాగా తప్పుకోండి ఈ రాజకీయాల్లో నుంచి, పార్టీ ఇప్పుడు కొత్త ఒక నాయకత్వానికి అవకాశం ఇవ్వండి, కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వమని కేసీఆర్ గారితో అంటే, కేసీఆర్ గారు నాకేమైంది, నేను ఆరోగ్యంగానే ఉన్నా, నేను సంపూర్ణంగా ఉన్నా, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని అన్నాడు. తర్వాత ప్రకాష్ గారు, దేశపతి గారు మాట్లాడేది ఏంటంటే కేసీఆర్ గారు తప్పు చేశారు, మళ్ళీ ఒకవేళ హరీష్ రావు గారు పార్టీ పెట్టినైతే వాళ్ళ కుటుంబం మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ పుట్టేది కాదు, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అధికారంలోకి వచ్చేది కాదు, హరీష్ రావే అధికారంలోకి వచ్చేవాడని చెప్పి మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచే అధికారం రావాలని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. నేను అబద్ధం చెప్పట్లే, చూడండి లైవ్ లో ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అధికార దాహం అనేది ఉన్నది వాళ్ళకి. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఊహించింది ఒకటి, 9 స్థానాల్లో డిపాజిట్ రాలేదు, మిగతా స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయారు. రైట్, మీరు చెప్పి మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ కి ఏదైతే దేశపతి శ్రీనివాస్ గారు అదే విధంగా వి ప్రకాష్ గారి కామెంట్స్ కి ఒక్కసారి నేను మల్లయ్య యాదవ్ గారి దగ్గర నుంచి ఒకసారి సమాధానం తీసుకుంటా. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, మల్లయ్య యాదవ్ గారు వాళ్ళు ఏం చేశారు, టీఆర్ఎస్ గెలిపించారు అక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు నేనే చెప్తాను వాస్తవం. రైట్ ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, టైం అయిపోతా ఉంది నాకు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, నేను ఒకసారి మల్లయ్య గారి దగ్గరికి వెళ్తా. మల్లయ్య గారు మీరేమంటారు? ఇప్పుడు విప్రకాష్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చెప్పారంట, మరి ఏంటి ఆ పరిస్థితి ఉండేనా ఆ టైంలో? వాస్తవానికి అసలు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ గారు, మహమూద్ అలీ గారు మాత్రమే ఉండే మంత్రులు. ఇప్పుడు ప్రకాష్ గారు కానీ, దేశపతి శ్రీనివాస్ గారు కానీ వేరు సందర్భాలలో గతంలో మీడియాకి ఎన్నో సందర్భాలలో ఇచ్చిన బైట్స్ ని పట్టుకొని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నప్పుడు చెప్తే ఇట్లా, గతంలో మామూలుగా హరీష్ రావు గారికి మంత్రి పదవి రానప్పుడు కొంత మామూలుగా వారు అసంతృప్తికి గురయ్యారు, అసహనానికి గురయ్యారు, మళ్ళీ పిలిచి మామూలుగా మాట్లాడి వారిని మంత్రి పదవికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇవ్వలేకపోవడానికి కారణాలు పార్టీ వారికి విశేషించి చెప్పారు. అప్పుడు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు తీసుకొచ్చేసి కొత్తగా మాట్లాడి మామూలుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటే దీనికి పొంతం లేని సమాధానాలతో కాలం వెళ్ళబుచ్చటం అనేది మంచిది కాదు. మా పార్టీలో ఇప్పటికి కూడా చెప్తున్నాం, అంతర్గతంగా చిన్న అభిప్రాయ భేదాలు కుటుంబంలోనే ఉంటాయి, పార్టీలో ఉండటం ఏమున్నది. కానీ ఆధిపత్య పోరు లేదు, పదవుల కోసం పంపకాల కోసం ఎటువంటి పోరాటం లేదు. కేసీఆర్ గారి నాయకత్వమే శిరోధార్యం అందరికీ, అదే శ్రీరామ రక్ష, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి దీంతోనే కాలక్షేపం చేసి డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రయత్నం చేస్తుంది, కథనాలు సృష్టిస్తుంది. వీటిని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేదు. రైట్, ఇప్పుడు నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నందుకు మల్లయ్య యాదవ్ గారికి, ఆచార్య గారికి, మానవతరాయ్ గారికి, పార్థసారథి గారికి అందరికీ ధన్యవాదాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. బట్ దానికంటే ముందు ఒక మాట, 3 ముక్కలాట నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో చాలా సీరియస్ గానే కనిపిస్తా ఉన్నట్టుగా ఉంది అనేటువంటిది వాస్తవంగానే తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ 2 అంశాలు గమనించుకోవాలి. కవిత నిజంగా కొత్త పార్టీ పెడుతుందా? కేసీఆర్ గారు ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఢోకా లేదు. అది కేటీఆర్ గారు లీడ్ చేస్తారా, హరీష్ గారు లీడ్ చేస్తారా, కవిత గారు లీడ్ చేస్తారా, లేదా కేసీఆర్ గారి బాహాటంగా బయటకు వచ్చి ఆయన లీడ్ చేస్తారా అనేటువంటి అంశాన్ని పక్కనెడితే కేసీఆర్ గారు ఉన్నంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదు.